వినయ్ భాస్కర్ గారు, మీ ఆవేదన, మీరు పెద్ది సుదర్శన్ రెడ్డి, హరీష్ రావు గారి బైట్స్ ఇప్పుడు విన్నాం. మీ ఆవేదన అర్థం అవుతుంది. మీరు చాలా ఆవేదనలో ఉన్నారు, పార్టీని అందరూ వదిలిపెడుతున్నారనే ఆవేదన మీలో కనిపిస్తుంది. ఈవెన్ కడియం కావ్యకి టికెట్ ఇచ్చేందుకు ఇస్తామని మీరు నిర్ణయం తీసుకున్నందుకు సిట్టింగ్ ఎంపీ పస్నూర్ దయాకర్ పార్టీ వదిలి వెళ్ళారు. దానినే నిరసిస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ కారణంగానే ఆరూరు రమేష్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థి అయ్యారు అక్కడికి వెళ్ళి. చివరికి కడియం కావ్య కూడా వెళ్ళిపోయింది. ఏంటి అంటే మీ పార్టీపై నమ్మకం సన్నగిలిందా నాయకులకు? ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలా అనుకోవచ్చు. అంటే మీరు టికెట్ ఇస్తామన్న వాళ్ళు వెళ్తున్నారు, టికెట్ ఇవ్వని వాళ్ళు వెళ్తున్నారు. మొదటిగా మీకు, దయాకర్ అన్నకు, రఘునందన్ అన్నకు హృదయపూర్వక నమస్కారాలు. పార్టీ పైన, కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన గులాబీ సైనికులకు అపారమైనటువంటి నమ్మకం ఉన్నది. మేము పోరాటం నుంచి వచ్చినటువంటి సైనికులం, కష్టాలు అన్నీ కూడా తెలిసినటువంటి కార్యకర్తలం మేము. అందుకే ఇటువంటి అవకాశ రాజకీయవాదులకు అహంకారపూరితంగా వివరించేట వాళ్ళు వస్తారు పోతారు, పచ్చగుంటే తింటారు, ఎచ్చగుంటే పంటారు అనేటువంటి సామెత ముమ్మాటికి కడియం శ్రీయర్ లాంటి వాళ్ళకు ఖచ్చితంగా వస్తుంది. అహంకారపూరితంగా ఉన్నటువంటి కేర్ ఆఫ్ అడ్రస్ ఖచ్చితంగా కడియం శ్రీయర్. అంటే వినయ్ భాస్కర్ గారు, అనగదొక్కుడు అహంకారం ఏ లీడర్కైనా ఉన్నదంటే అది ముమ్మాటికి కడియం శ్రీయరి కేర్ ఆఫ్. ఎందుకంటే వారితోని ప్రయాణం చేసినటువంటి నాకు అందరికన్నా ఎక్కువ సాన్నిధ్యం ఉన్నది, విరోధం కూడా ఉన్నది. వారి అడుగడుగున వారి మాటల్లో, వారి చేతుల్లో, వాళ్ళ అడుగుల్లో ఎక్కడ ఎట్లా మాట్లాడతారు, పవర్ ఉంటే ఎట్లా మాట్లాడతారు, పవర్ కావాలంటే ఎట్లా మాట్లాడతారు, వారికి అవసరం ఉంటే ఏ తీరుగా మాట్లాడతారు, నాకు తెలిసినంత ఎవరికి కూడా తెలియదు. ఉమ్మడి రాష్ట్రంలో మేమిద్దరం కూడా టీడీపీలో పనిచేసినాం. టీడీపీలో వారికి వెన్నుపోటు రాజకీయం, ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పక్షాన చేరిండు. వెన్నుపోటు పొడిచి వారు ఏమన్నారు, నాకు జన్మను మా అమ్మ ఇస్తే రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇచ్చిండు అన్నాడు. కానీ రాజకీయ జన్మనిచ్చినటువంటి ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పక్షాన్ని చేరిండు. మొన్నటికి మొన్న ఏమన్నాడు, మూలకు పడ్డ కడియం శ్రీయర్ని కేసీఆర్ గారు రాజకీయ భిక్ష పెడితే నాకు పునర్జీవనం, నా రాజకీయంగా మరొక్కసారి పునర్జీవం పోసింది కేసీఆర్ గారు, నేను వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలను అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఇది? ఇక తెలంగాణ వస్తుందని 4 నెలలు మేము ఉద్యమంలో పాల్గొని తన్నులకు, గుద్దులకు, జైలు పాలై, అష్ట కష్టాలు, ఇనుప కంచెలు అవన్నీ కూడా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో 3 కోట్ల తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఏకమై తెలంగాణ వస్తున్న సందర్భంలో పాపం కేసీఆర్ గారు ఏందండి, మనసున్న మహారాజు, వెన్నెలాంటి మనసు అయినది, గొప్ప మనసు. తెలంగాణ కోసం ఒక బొంతపుగురినైనా ముద్దించుకుంటా అన్నాడు. ఆ సందర్భంగా మమ్మల్ని వారి ఇంటికి బొమ్మన్నారు. నేను కేటీఆర్ గారు పోయి ఆహ్వానించడం, నాకు వీరి చరిత్ర తెలుసు, వీరి అహంకారపూరిత కార్యక్రమాలు తెలుసు, అవకాశవాద రాజకీయాలు తెలుసు. అయినప్పటికీ కూడా ఒక క్రమశిక్షణ కార్యకర్తగా, ఒక గులాబీ సైనికునిగా, ఒక తెలంగాణ వాదిగా నేను కేటీఆర్ గారు పోయి ఇది చేసినాం. వీరికి 10 ఏళ్లలో ఏం తక్కువ చేసిందండి కేసీఆర్ గారు చెప్పాలే? ఈ వయసుకు పార్టీ మారుడు అవసరమా? వీరు మొదటి నుంచి కనుక చరిత్ర చూస్తే వీరు టీడీపీలో ఉన్నటువంటి సమయంలో ఏ ఒక్క దళిత నాయకుడు, పేరుకు మాత్రం దళితుడు అంటాడు, దళిత నాయకులు రాజకీయంగా ఎదగనియరు, ఆర్థికంగా ఎదిగనియరు, వెన్నుపోటు రాజకీయం, అహంకారపూరితంగా వివరిస్తారు. నేను అనుడు కాదండి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి శ్రీయర్ గారిని ఏమంటారో తెలుసు, దళిత దొర అంటారు. దళితుని అన్నారు, దళిత దొర.
మరి ఇటువంటి టీడీపీలో చంద్రబాబు పక్షం చేరి ఆ రోజు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పాలి, మిమ్మల్ని అడుగుతున్నా, అవకాశం ఇచ్చి చెప్పాలి, మీరు చెప్పాలి. మిమ్మల్ని అడుగుతున్నా వినయ్ భాస్కర్ గారు, మీరే చెప్పండి. మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. అంటే దళిత దొర అని ఇప్పుడే గుర్తొచ్చిందా? 10 ఏళ్ళు మీకు ఎందుకు రాలేదు అని ఒక పాయింట్. రెండవది, దయాకర్ రావు కానీ, ఇప్పుడున్న మీ ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ, కడియం శ్రీయర్ కానీ, ఇలాంటి వాళ్ళందరినీ తెచ్చి మీ పార్టీ మంత్రి పదవులు ఇచ్చింది. వినయ్ భాస్కర్ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి, పెద్ది సుదర్శన్ రెడ్డి దెబ్బలు తిన్న వ్యక్తి ఉద్యమంలో, మీకు పదవులు రాలేదే మరి? అది ఎలా, దాన్ని ఎలా సమర్థించుకుంటుంది మీ పార్టీ? మా పార్టీగా మేము సమర్థించుకుంటున్నాం. మేము క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ పటిష్టం కావాలి. మరి మా బాస్ ఏం చెప్పినా కూడా పార్టీ పటిష్టత కోసం, బంగారు తెలంగాణ కోసం, తెలంగాణ సాధన కోసం నిర్ణయం తీసుకున్నాను, ఓపికతో ఉన్నాం. మాకెప్పుడు కూడా పదవులు పైసలు ఆకాంక్ష లేదు, గతంలో లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు పదవులు పార్టీలు ఎందుకు మారుతున్నారు? 10 ఏళ్లలో కేసీఆర్ పక్కన చేరి అక్రమ ఆర్జన చేసి అక్రమ ఆస్తులు సంపాదించి ఆ ఆస్తులు కాపాడుకుంటానికి, వారసత్వ రాజకీయాలు చేసేదానికి ఈరోజు ఈ వయసుకు ఈయన తీసుకున్నాడు. ఈరోజు టీడీపీలో ఉన్నటువంటి దళిత నాయకులు కాదండి, వారు పదవులు ఉన్నప్పుడు ఎంతో గొప్పగా చేసిండు. పాపం సామాజిక ఉద్యమకారుడు మా మందకృష్ణ మాదిగ గారు ఆ ఉద్యమం ఉవ్వెత్తున పాపం ఆయన ఇల్లు తిరిగి సైకిల్ యాత్ర చేసి పాదయాత్ర చేసి దళితులకు న్యాయం జరగాలి అని ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని నీరుగార్చాలని చెప్పి చంద్రబాబు కనుసైగ చేస్తే భుజానేసుకొని కృపాకర్ మాదిగను మరి ఆ మాది ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చి చెండాడినటువంటి నాయకుడు మరి శ్రీహరి గారు. అంత నీచ చరిత్ర ఉన్నది. అదే కాదండి, తను మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా మావోయిస్ట్ నాయకులను బూటక ఎన్కౌంటర్లు కూడా చేసిన నీచం చరిత్ర కడియం శ్రీహరి గారిది. ఈరోజు నేను మాట్లాడుతున్నా, రేపు అధికార పార్టీలో పోతాడు, నా పైన కూడా అనేక కేసులు పెట్టే కుట్రలు కూడా చేస్తారు. గతంలో కూడా వీరి నీచ రాజకీయాలు నచ్చక నేను ఎదిరిస్తే టీడీపీలో కూడా నా పైన చేసాడు. నా పైన కాదు, కుటుంబంలో కూడా కలహాలు పెడతాడు. ఇంత నీచ చరిత్ర ఈ కడియం శ్రీహరిది. అందరూ తెలుసుకోవాలి. దయాకర్ అన్న నువ్వు ఉద్యమకారునివి, మీ కాంగ్రెస్ లో కలహాలు పెడతారు. ఏ దళితుడిని కూడా ఎదుగనియాడు, ఏ దళితుని కూడా. నా ఆందోళన ఏంటంటే పాపం దయాకర్ అన్న లాంటి వాళ్ళు కూడా ఉద్యమంలో ఉన్నారు. కాంగ్రెస్ లో ఏ దళితుని కూడా దక్కనియాడు కాక. ఒక్క నిమిషం వినయ్ భాస్కర్ గారు చెప్పండి. అంటే రఘునందన్ గారు చెప్తున్న పాయింట్ ఏంటంటే, మీరు చేసిందే మీకు ఇప్పుడు శిక్షగా మారింది. మీరు అందరినీ వలసలు ప్రోత్సహించారు, బీఆర్ఎస్ ఇంతకుముందు కాంగ్రెస్ టీడీపీని అన్నింటినీ ఖతం చేశారు. ఇప్పుడు మీరు ఖతమయ్యే కాడున్నారు అని. ఖతం అయ్యారు, టైటానిక్ పడవ మునిగిపోయింది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఖతం గారు, టీఆర్ఎస్ గాని బీఆర్ఎస్ గాని ఖతం కాదు. తెలంగాణ ఉన్నంత సేపు ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పార్టీ నడుస్తుంది. కేసీఆర్ వ్యక్తి కాదు, ఒక శక్తి, గుర్తుపెట్టుకోవాలి. నాకన్నా ఎక్కువ అత్యంత దగ్గరగా సన్నిహితంగా అనేక సందర్భాలలో వారితో పనిచేసినటువంటి రఘునందన్ అన్న ఉన్నాడు. రఘునందన్ అన్న ఈ రోజు నువ్వు నన్ను అడిగినావు కాబట్టి నీకు చెప్తున్నా, నువ్వు ఒక జాతీయ పార్టీలో ఉన్నావు, బీజేపీలా. దయాకర్ అన్న నువ్వు కూడా జాతీయ పార్టీలు ఉన్నావు. మొన్న నల్గొండలు ప్రశ్నించినందుకు నీకు ఏమి కూడా దక్కకుండా చేస్తున్నారు. అదే విధంగా ఈరోజు జాతీయ పార్టీలో ఉన్న వాళ్ళు ఈరోజు కేసీఆర్ గారు తీర్చిదిద్దిన బొమ్మలు కావన్నా మీకు? మీ సొంతంగా లేదా? 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ కష్టకాలం ఉన్నది. 10 ఏళ్ళు పవర్లో లేనప్పుడు ఏమన్నారు మీ నాయకులు? ఏమన్నారు? పవర్లో లేనప్పుడు పనిచేసే కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటాము, వారి నాయకులుగా తీర్చిదిద్దుతాం, రాబోయే రోజులలో పార్టీ పవర్లకు వస్తే వారికే పదవులు వస్తాయన్నారు. వచ్చినాయా? ఈరోజు నేను వేరే విషయం తీసుకోను. రఘునందన్ అన్న, దయాకర్ అన్న, మా వరంగల్ జిల్లానే అంటున్నా, మా సీతారాం నాయక్ మేము తీర్చిదిద్దిన ప్రొఫెసర్ ఉద్యమగారం మీకు కావాలి. అంటే మాట్లాడద్దు. సీతారాం నాయకులు మీరు తీర్చిదిద్దలే, కాంగ్రెస్ ప్రొఫెసర్. అరే నీలాంటి వాళ్ళకి మస్తు మందికి చదువు చెప్పిండు. సీతారాం నాయక్ నువ్వు తీర్చిదిద్దేది మీరు అన్నారు పైసలు కమ్మిందని. సీతారాం నాయక్ ఎన్ని పైసలు ఇచ్చిండు?
ఆయన ఎంతమంది ఆస్తిపరుడు ఫస్ట్ దయాకర్ ఎంత ఆస్తిపరుడు ఎన్ని ఇచ్చిండు మీరు అన్నారు పైసలు కమ్ముకున్నారని సీతారాం నాయక్ అడగండి మీరు అన్నారు ఎంపీ పదవులు అమ్ముకున్నారని ఎవరు కమ్మున్నారు ఫస్ట్ దయాకర్ పైసలు ఇచ్చిందా సీతారాం నాయక్ పైసలు ఇచ్చిందా వినయ్ భాస్కర్ పైసలు ఇచ్చిందా నేను చెప్తా పాటు ఎవరు ఇచ్చారు మహబూబ్ నగర్ అమ్మీరు నల్గొండ అమ్మీరు అందుకని ఎట్లా అవుతారు రైట్ రైట్ ఒక్క నిమిషం దయాకర్ గారితో మాట్లాడదాం దయాకర్ గారు అందరు మీ మీద సానుభూతి చూపిస్తున్నారు మీరు ఉద్యమంలో ఉన్నారు మీకేం వస్తలేవు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుంటున్నారు కళ్యాణ్ భాయ్ సారీ ఫర్ ఇంటర్వెన్షన్ నిజంగా పాపం దయాకరణకి ఏదో ఒకటి పోస్ట్ రావాలి ఈ దళిత దూరం వచ్చినాక వస్తుందో రాదో నాకు చాలా అనుమానం ఉన్నది చెవుల్లో ఇంకెవరు నాయకుల చెవులో పడి ఆయనకు 10 రావాలని కోరుకున్నాను ఎందుకంటే ఉద్యమ సమయంలో మాట్లాడదాం రఘునందన్ గారు మీరు చెప్పాలి అంటే దయాకర్ గారు ఒక సందేహం వ్యక్తం చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో ఏమైనా ఒక్క నిమిషం వారు అన్నదానికి అన్న చెప్పండి ఇప్పుడు దయాకర్ అన్న కళ్యాణ్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు దయాకర్ అన్న రగన్న అన్నదానికి ఒక క్లారిఫికేషన్ ఇప్పుడు కేసీఆర్ గారు చేసిండ్రు కేసీఆర్ గారు ఏం చేసిండ్రండి ఓటుకు నోటు ఇచ్చిండ్రా ఇప్పుడు మాకున్నటువంటి పరిస్థితులలో చంద్రబాబు కనుసైగలలో చంద్రబాబు డైరెక్షన్లలో మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్నది ఎవరంటే ఏ పార్టీ నాయకులు అంటే మా పార్టీని మేము కాపాడుకోవద్దా అంటే మా పార్టీని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఏపీ గవర్నమెంట్ చేసిన కుట్రలను ఛేదించుడు కేసీఆర్ గారు తప్ప ఒక్క నిమిషం రఘునందన్ గారు చెప్పండి అంటే బీజేపీ పార్టీ ఏమైనా ప్రభుత్వాన్ని కూలదేస్తుందేమో అనే ఆందోళన కనిపిస్తుంది చెప్పండి రఘునందన్ గారు చెప్పండి అంటే వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిరా ఓటుకు 9 కేజీలో టెలిఫోన్ ట్యాపింగ్ చేసిరా అది 2015 గురించి మాట్లాడుతారు వినయ్ భాస్కర్ గారు 2018లో మీకు 88 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా అప్పుడు ఎందుకు తీసుకున్నారు మళ్ళీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిరా మీ ఎమ్మెల్యేలను కొనాలని చూసిరా 2015 గురించి మాట్లాడుతారు వినయ్ భాస్కర్ గారు 2015 అయిపోయినాక 2018లో ప్రజలు మీకు 88 సీట్లు ఇచ్చారు కదా మీరు చేసిందంటే శ్రీకారం చుట్టింది ఎవరు కాదు రాగన్నా మీరు ఏమంటున్నారు కేసీఆర్ గారు మొదలు పెట్టారు కేసీఆర్ గారు మొదలు పెట్టారు ఈ సంస్కృతి అవును కేసీఆర్ గారే మొదలు పెట్టారు రఘునందన్ గారు మీకు గుర్తుందో లేదో మీరు అప్పుడు రఘునందన్ గారు ఒకటి గుర్తు చేస్తారు రఘునందన్ గారు కాదు ఒక్క నిమిషం రఘునందన్ గారు మీకు ఒకటి కడియం శ్రీహరి గారు ఎంపీ గెలిచిర్రు ఎంపీ గెలిస్తే ఆయన రిజైన్ చేసి ఏం విలువలు లేవు మాకు మీ లెక్క గెలిచిన సైకిల్ గుర్తు మీద వినయ్ భాస్కర్ గారు గాడిదనే చేస్తుంది చిన్నప్పుడు చిన్న వయసు పంచతంత్రం చదవనట్టున్నావన్న ఈడీ పని ఈడీఏ చేస్తుంది మోడీ గారి పని మోడీఏ చేస్తారు మీరు ఫామ్ హౌస్ లో మంచిగా రెస్ట్ తీసుకోండి ఎవరైనా మిగులుతారా మిగిలిన ముగ్గురు మిగిలిన అంటున్నా ముగ్గురు మిగులుతారా బీజేపీని చదివేందుకు ప్రపంచానికే టైం లేదు ప్రపంచానికే టైం సరిపోదు నువ్వేం చదువుతావు 80,000 పుస్తకాలు చదివిన మీ సార్కి అర్థం కాలే టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎప్పుడు మెడ కురొస్తుందనే తెలియదు 2 రోజులు ఆగుండ్రే ఇప్పుడు ఈడీని సిబిఐని ఐటీని ఎవరు ఉపయోగించుకుంటున్నారు ఓ అన్నా ఈడీని సిబిఐని ఐటీని ఎవరు ఉపయోగించుకుంటున్నారు నువ్వు చెప్పు ఎవరు ఉపయోగించుకుంటున్నారు స్వతంత్రంగా వ్యవహరించవలసినటువంటి ఈ సంస్థలు ఎవరు ఏం చేశారు చెప్పు జరా ఇంకా ఆయన నేను గట్టిగా నా మీద ప్రయోగించారు స్పీకర్ కాగితం చింపేస్తే సస్పెండ్ చేసిండు మీరు స్వతంత్రం గురించి మీరు వ్యవస్థల గురించి మాట్లాడతారా స్పీకర్ కుర్చీ అనుభవించాల్సిందే వినయ్ భాస్కర్ గారు చేసుకున్నోడికి చేసుకున్నంత
అనుభవించాల్సిందే. నువ్వే మైక్ కట్ చేతురు అనుభవించారు మంచిగా అయింది నీకు. తెలంగాణ సమాజం కూడా సపోర్ట్ కొట్టింది. ఒక్కరు కూడా పాపం అంటలేరు మిమ్మల్ని. నువ్వే కదన్నా విప్పుకోండి అసెంబ్లీలో మన నోర్లు నొక్కుదు ప్రతిపక్షాలని మాట్లాడలేకపోదు కదా. ఎవరైనా మాట్లాడించావా మమ్మల్ని? కరెక్ట్ 3 నిమిషాలు మాట్లాడితే కొట్టాలి, కిందికి స్లిప్ తీసుకుపోయి పైన ఇవ్వాలి. ఇదే కదన్నా మీరు చేసింది. మొత్తానికి వినయ్ భాస్కర్ గారు భయపడుతున్నారా? మీరు గట్టిగా మాట్లాడితే ఇటు పోలీసులు అటు ఈడీఓ ఐటీఓ మీ మీదకి వస్తున్నది భయం ఉందా? వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు పోతారు కళ్యాణ్ గారు? మీరు కూడా కళ్యాణ్ గారి ఇంటికి ఎందుకో పోతలేదు ఈడీ, వినయ్ భాస్కర్ ఇంటికి ఎందుకో పోతలేదు ఈడీ, అద్దంకి దయాకర్ ఇంటికి ఎందుకో పోతలేదు. తప్పు చేసిన ఇంటికి బరాబర్ ఏం మాట్లాడతావు కళ్యాణ్ అన్నాడు? ఎందుకో వినయ్ భాస్కర్ ఇంటికి పోతలేదు, మరి నీ ఇంటికి ఎందుకు రాలేదు ఈడీ? తప్పు ఎవరు చేస్తారు అంటే బీజేపీ మంది అమ్ముతీరి. అరే బతుకమ్మ ఆడిపిమంటే లిక్కర్ అమ్ముతీవి, ఇంకెట్లా బకాలతో ఉంచుకుంటావా? నీ ఇంటికి ఎందుకు రాలే ఈడీ? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదా? దయాకర్ ప్రతిపక్ష నాయకుడు కాదా? రోజు దయాకర్ మమ్మల్ని టీవీలో తిడతలేడా? అయితే దయాకర్ ఇంటికి పోయిందా ఈడీ? ఎందుకోలే? తప్పు చేయను ఇంటికి ఎవరింటికి పోయిందా చెప్పు? వినయ్ భాస్కర్ గారు కంక్లూడ్ చేయండి. అది కాదు వినయ్ భాస్కర్ గారు మిమ్మల్ని క్వశ్చన్ ఎందుకు అడిగా అంటే ఒక్క నిమిషం కాదు వినయ్ భాస్కర్ గారి గురించి కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు అంటే ఈడీ వస్తుంది ఐటీ వస్తుంది అని భయంతో బీజేపీలోకి వెళ్ళడం కానీ, లేకుంటే ఇక్కడ పోలీసు వాళ్ళు కేసు పెడతారు, లేకుంటే రెవెన్యూ అధికారులు వచ్చి భూ కబ్జాలను కేసు పెడతారని భయంతో కాంగ్రెస్ లో చేరడం కానీ, అలాంటి బెదిరింపులు అలాంటి ఒత్తిళ్లు కూడా మీ పార్టీ నేతలపై ఏమైనా ఉన్నాయా? అట్లా మీరు అనుమానిస్తున్నారా అలాంటిది? అనుమానం కాదని ఉన్నాయండి, ఉన్నాయి, చేస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు చోటాబాయి బడాబాయి కలిసి నేను అనుకుంటా ఈ రెండు పార్టీలు వేరువేరులు ఉన్నా కూడా, చోటాబాయి ఒక పార్టీ బడాబాయి ఒక పార్టీలు ఉన్నా కూడా ఇద్దరు కలిసి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించేదానికి కాంగ్రెస్ నాయకులు డమ్మీ క్యాండిడేట్లు పెట్టి మా పార్టీ వాళ్ళను తీసుకొని ప్రజల్లో వ్యతిరేకత రావాలని చెప్పి ఇండైరెక్ట్ గా బీజేపీకి మేలు చేయాలని చూస్తున్నట్టున్నది. ఏదేమైనప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో రాబోయే రోజులలో బీఆర్ఎస్ కు బంగారు భవిష్యత్తు ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుతారు. మేము ఒక్కటే అంటున్నాం, మేము గతంలో కేసీఆర్ గారు అందించినటువంటి సంక్షేమ ఫలాల కన్నా ఎక్కువ చేసి మీరు ఇంకెక్కువ అధికారంలోకి రండి, కానీ తక్కువ చేస్తే మాత్రము ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఎంచుకున్నాం, ఒక్కరు గెలిచలేరు అన్నా, ఒక్కరు కూడా గెలిచలేరు. బీఆర్ఎస్ ఇస్ నౌ మీరా ఇప్పుడు మీరు జాతీయ పార్టీ అంటున్నారు కదా అన్న, మునిగిపోకన్నా టైటానిక్ పడవలు ఉంటే ఖచ్చితంగా మునిగిపోడు కాదు, మునిగిపోయేటోళ్ళని తీసుకొస్తా. ఎవరు మీరా? రేపు నువ్వు మునిగిపోతున్నా కూడా నీకు చెయ్యి అందిస్తా. ఎన్ని రోజులకు తెలియదు దయాకర్ అన్నకు చెయ్యి అందిస్తా. సింపతి ఉన్నదన్న, కలిసి పని చేసినావు. దయాకర్ అన్న సమర్థిస్తుండ్రు. ఇప్పుడు వచ్చే అన్న ప్రజలు వచ్చిన మాట వాస్తవము, కార్యకర్తలు వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు అవకాశవాద రాజకీయాల కోసము తమ అక్రమంగా ఆస్తులు కాపాడినటువంటి నాయకులు ఆ ఆస్తులు కాపాడాలనే ఉద్దేశంతోనే వస్తున్నారు తప్ప వేరే కాదు. పోరాడతాడా? ఖచ్చితంగా పోరాడరా. అది కూడా అన్నగారిన వర్గాల కోసం కాదు. ప్రణయ్ భాస్కర్ అన్నగారిన వర్గాల పోరాడు కాదు. రికార్డు చెప్తున్నా, కళ్యాణ్ అన్న రికార్డు చేసుకోండి. రఘునందన్ అన్నకు దయాన్న ముందు చెప్తున్నా, దయచేసి రికార్డు చేసుకోండి. ప్రణయాన్ని గుర్తు తెచ్చుకొని పోరాడు. మరి నేను గతంలో కూడా మాట తప్పిండ్రు. కళ్యాణ్ గారు కూడా నిన్ననే ఒక మాట అన్నారు, సేమ్ నేను కేసీఆర్ తో ఉంటాను. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వినయ్ భాస్కర్ అండ్ కళ్యాణ్ శ్రీహరి. రఘునందన్ అన్న ప్లీజ్ నోట్ డౌన్, దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కళ్యాణ్ శ్రీహరి అండ్ వినయ్ భాస్కర్. అందుకే నేను స్పెసిఫిక్ గా ప్రశ్న అడగకుండా చెప్తున్నా.